హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే నవీన్ చంద్ర గారి షో టైం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 40 minutes రన్ టైంతో అప్పుడైతే థియేటర్స్లో రిలీజ్ అయింది రీసెంట్గా. అప్పుడైతే వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే సన్ నెక్స్ట్ 3లో కూడా సిమ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీక్లీ ట్రై చేస్తాను ఇండియా మాట్లాడుకున్నాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. అది కూడా ఏంటంటే కొద్దిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి కొద్దిగా కామెడీ టచ్ ఇచ్చారు. అదైతే బాగా నచ్చింది. సో ఈ మూవీకి తీసుకున్న ఐడియా కానీ యాక్టర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. బట్ వాళ్ళు చుట్టూరు సెటప్ చేసుకున్నదే కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో పోలీసులతో ఫైట్ అవుతుందండి, అదేదో కావాలని పెట్టుకున్నట్టు మూవీ ముందుకు వెళ్ళాలి కదా అన్నట్టు పెట్టుకున్నట్టు ఉంది, కానీ ఏదో న్యాచురల్గా వచ్చినట్టయితే అనిపించలేదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎలాంటి సీన్స్ చాలా ఉంటాయి మూవీలో. షాప్కి వెళ్ళిన పాపం వెంటనే తిరిగి రావడం, లాగితే చనిపోవడం, కంప్లైంట్ చూడకుండా వాళ్ళు వెతకడం. సో ఇవన్నీ లిబర్టీస్ అనుకున్నాక కానీ కాన్సెప్ట్ పరంగా అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇంకా రన్ టైంనే పెంచడానికి అన్నట్టు కొన్ని సీన్లు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతాక్షరి సీన్ కూడా ఒకటి ఉంటుంది. కొద్దిగా స్లోగా కూడా ఉంటుంది మూవీ, ఎందుకో మన నాకు తెలియలేదు. సో ఇంకా రన్ టైం కూడా తక్కువ కాబట్టి ఫ్యామిలీతో అలా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఇందుకే బేసిక్ స్టోరీ నేను చెప్పలేదు కదా. నైట్ టైం ఫ్యామిలీ అంతా కూర్చొని అంతాక్షరి ఆడుకుంటారు. ఆ టైంలో పోలీసులు వస్తారు, వాళ్ళతో గొడవ అవుతుంది. తర్వాత అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. సో అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు గొడవ అయింది, వీళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడలేదని ఇండప్ 3లో మాట్లాడుకోవచ్చు. సో త్రూ అవుట్ ద మూవీ అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని చాలా బాగా మెయింటైన్ చేశారండి. స్టార్టింగ్లో సీరియస్గా స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్లో మాత్రం చాలా కామెడీగా ఎండ్ అవుతుంది. సో ఆ థ్రిల్ని కామెడీని బాగా మిక్స్ చేశారనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutesలో మంచి థ్రిల్లింగ్ అనిపించింది, అదే వేలో కామెడీగా కూడా అనిపించింది. ఇంకా నరేష్ గారు అయితే సెకండ్ హాఫ్లో ఆయనే బాగా చూపించారని చెప్పొచ్చు, ఆ లాయర్గా కానీ ఆ కామెడీ రోల్లో. సో ఈయనకైతే చాలా పొటెన్షియల్ ఉంది కామెడీ వేలో, ఎవరు యూస్ చేసుకోవట్లేదు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది సామాజిక వర్గం, మనం అందరూ బాగా యూస్ చేసుకున్నారు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే థ్రిల్లింగ్గా ఉంటే చాలు, కొద్దిగా స్లోగా చూస్తామంటే మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి. ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మేబీ ఇదే మూవీని మలయాళం తీసుకుంటే మన వాళ్ళు బాగా ఎత్తేసే వాళ్ళేమో, తెలుగు కాబట్టి ఎత్తట్లేదేమో అనిపించింది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.